హాయ్ అండి. నేను పచ్చి రొయ్యలు కర్రీ చేశాను. అది ఎలా చేశానో చూపిస్తాను అండి. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెద్ద రొయ్యలండి ఇవి. 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను, పెద్ద రొయ్యలు. ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసండి బాగా కడిగి పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయలు పెద్దవి 2 తీసుకున్నా అండి. 1 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకున్నా అండి. వేసుకుని ఈ రొయ్యల్ని మంచిగా ఉడికించుకోవాలి. రొయ్యల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుందండి. అలా ఉడికించుకోవాలి. అప్పుడు నీసు వాసన ఉండదన్నమాట. ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి బాగా కడిగానండి ఇవి. ఎందుకంటే అది కడిగే కొద్దీ మనకి స్మెల్ వస్తూనే ఉంటుంది. ఇలా కడిగితే వాసన రాదన్నమాట. రొయ్యలు నీసు వాసన రాకుండా ఉంటాయి. మజ్జిగ పోసుకునైనా కడుక్కోవచ్చండి. నిమ్మకాయ కాకపోతే మజ్జిగ అయినా పోసుకుని, పుల్లట మజ్జిగ ఉంటే పోసి నీట్గా కడుక్కోవాలి. నీరంతా ఇంకిపోయేటట్టు ఈ రొయ్యలు ఉడికించుకోవాలండి. ఫస్ట్ మూత పెట్టేస్తే నీరంతా బయటకు వచ్చేస్తుందండి. మొత్తం నీరు ఇంకిపోయేటట్టు అనమాట. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నీరంతా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ వేరే మందపాటి గిన్నె తీసుకునండి. దానిలో ఆయిల్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు అలా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. దీనికి 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు అసలు పచ్చిగా ఉండకూడదండి, బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. మగ్గినట్టు వేసుకుంటాం కదా, అలా వేసుకోకూడదు. ఇది బ్రౌన్ కలర్ వచ్చేయాలి రొయ్యల కూరకైతే. అది తీగా ఉంటుందండి కూర. కొంచెం ఉప్పు వేసుకుని మంచిగా ఉప్పు, పసుపు వేసుకుని తొందరగా ఉడికిపోతాయండి ఉప్పు వేస్తే. మూత పెట్టేసుకోవాలి. ఇది కూడా నీరు ఇలా వచ్చేసినాయి లోపు రొయ్యలు. నేనైతే పక్క స్టవ్ మీద రొయ్యలు వేసుకున్నానండి. ఒక స్టవ్ మీద ఇది వేసుకున్నాను. ఉల్లిపాయ మగ్గించుకుంటున్నాను. నీరంతా ఇంకిపోయిందండి, రొయ్యలకున్న నీరు. ఇవి కూరలో వేసుకుంటే టేస్ట్ కర్రీ బాగుంటుందండి. ఇలా ఉడికించిన తర్వాత నేను పక్క పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు ఇలా కలర్ వచ్చేయాలండి బాగా. బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అండి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. పచ్చివాసన పోయేటట్టు కొంచెంసేపు వేయించుకోవాలి. వేయించిన తర్వాత అండి ఉడికించిన రొయ్యలు వేసేసుకుంటున్నాను. ఇంకా బాగోకపోవటం అనేది ఉండదండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. 1 స్పూను కారం వేసుకున్నా అండి. కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. కొంచెం కారం ఘాటుగా తినే వాళ్ళకైతే ఇంకొక స్పూన్ పడుతుంది. బాగా ఘాటు కావాలంటే అండి నేను 1 స్పూన్ అయితే మాకు సరిపోయింది. పచ్చిమిర్చి కూడా ఒకటి వేసుకున్నాం కాబట్టి వాటర్ పోసేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకుని కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంటాయండి, కారం మాడిపోతుంది. అందుకని నీళ్ళు వేసేసుకో. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు ఉంటే మన స్మెల్ రాకుండా అన్నట్టు ములిగేటట్టు నీళ్ళు పోసుకోవాలి. రొయ్యలు ఎప్పుడైనా బాగా ఉడికిపోకూడదండి. ఎక్కువ ఉడికిపోతే రబ్బర్ కింద అయిపోతాయి. చూసుకుని ఉడికించుకోవాలి. మనం వేరే రొయ్యలు ఉడికించినప్పుడు కూడా ఉడికిపోయినాయి కదండి, సగం వరకు ఉడికిపోతాయి. చూసుకుని మనం నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోసేసుకోకూడదు. పోసుకుంటేనే రబ్బర్ కింద సాగిపోతాయి. మూత పెట్టేసుకుంటే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఉప్పు చూసుకోవాలండి. మసాలా నేను 1 స్పూను ధనియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 5 లవంగాలు, 2 యాలకులు,
చెక్క, చిన్న చెక్క ముక్క అండి, కొద్దిగా గసగసాలు వేసి మిక్సీ పట్టుకున్నానండి మసాలా, అది వేసుకున్నాను. మామూలుగా మనం చికెన్కి మటన్కి ఏది వేస్తామో అది వేసేయచ్చండి ఇందులో మసాలాని. మరి ఎక్కువ ఘాటుగా ఎక్కువ మసాలా అవసరం లేదండి రొయ్యలకి. ఉప్పు చూసుకుని ఉప్పు వేసుకోవాలి. దగ్గరికి వచ్చేయాలండి, ఇది నీరు లేకుండా దగ్గరికి రావాలి. అప్పుడే మనకి కూర బాగుంటుందన్నమాట, రొయ్యల కూర. ఇలా కొద్దిగా దగ్గరికి వచ్చేకండి సిమ్లో పెట్టేసుకోవాలి. ఇంకా రావాలండి, ఇంకా దగ్గరికి రావాలి. కొద్దిగా ఆయిల్ తేలుతుందండి, అలా రావాలి. లాస్ట్లోకి వచ్చేసి చూసుకోవాలండి, అడుగు అంటకుండా చూసుకుంటూ ఉండాలి. ఉప్పు కూడా చూసుకోవాలండి, ఫస్ట్ ఎక్కువ వేసేసుకోకూడదు, మనం చూసుకుంటూ వేసుకోవాలి. లాస్ట్లో సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. సిమ్లో పెట్టేసండి, కొంచెంసేపు మూత పెట్టేయాలి. ఎప్పుడైనా కూర సగం ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకుంటే, మనకు టైం ఉంటే అండి సిమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది అన్నమాట. ఇలా ఆయిల్ తేలిన తర్వాత ఈ రొయ్యల కూర చేసుకున్నప్పుడు అండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. చారు సాంబారు ఉంటే అండి టేస్ట్ బాగుంటుంది, తినేయచ్చు. కాంబినేషన్ అండి, చారు కాంబినేషన్ బాగుంటుంది అన్నమాట. అంతే అండి, మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.